దుర్యోధనుడు తన సేనలో ఉన్న యోధుల గొప్పతనం చెప్పిన తరువాత తన ధైర్యాన్ని మరింత పెంచుకుంటూ తన సేనాశక్తిపై విశ్వాసం వ్యక్తం చేస్తాడు. అతను ఇలా చెబుతాడు: గురుదేవ, మా సైన్యం చాలా పెద్దది. పాండవుల సేనతో పోలిస్తే మా పక్షంలో భీష్మాచార్యుడు ఉండడం మాకు గొప్ప బలం. భీష్ముడి నేతృత్వంలో మా సైన్యం విజయానికి సిద్ధంగా ఉంది. తరువాత దుర్యోధనుడు యోధులకు ఆదేశాలు ఇస్తూ ఉంటాడు. మా యోధులారా, భీష్మాచార్యుని చుట్టూ దృఢమైన రక్షణ ఏర్పాటు చేయండి. ఆయన ఆజ్ఞలతో వ్యూహాలు అమలు చేస్తూ ముందుకు సాగుదాం. భీష్ముడి శక్తి, అనుభవం మాకు విజయానికి మార్గం చూపుతుంది. దుర్యోధనుడి మాటలతో సేన ఉత్తేజంగా మారినప్పటికీ అతని హృదయంలో చిన్న భయం ఇంకా కనిపిస్తుంది. పాండవుల ధైర్యం, నైపుణ్యం అతనికి లోపల ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ దృశ్యం యుద్ధానికి ముందు ఇరువైపులా బలాన్ని, వారి మానసిక స్థితిని మనం ముందుంచుతుంది.